ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి తిరుమల శ్రీవారికి ఎన్నో కానుకలు అందుతూ ఉంటాయి. వీటన్నిటిలో కంటే గద్వాల్ నుంచి వచ్చే జోడు పంచెలు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. పంచెలను తయారు చేయడం తమ పుణ్యఫలంగా వారు కొలుస్తారు. గద్వాల సంస్థానాధీశుల తరపున మహంకాళి కరుణాకర్ గత కొన్నేళ్లుగా తన ఇంట్లో ఈ ఎరువాడ జోడు పంచెలను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఎరువాడ జోడు పంచెలను ఏడుకొండలవాడికి అందించడం ఆనవాయితీగా వస్తుంది. గద్వాల సంస్థానం నల్ల సోమనాథ్ భూపాల్ కాలం నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లే చేస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి ఏరువాడ జోడు పంచెల కానుకగా అందాయి. గద్వాల సంస్థానం నల్ల సోమనాథ్ భూపాల్ కాలం నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. స్వామివారికి ఆ జోడు పంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రావణ మాసంలో పని ప్రారంభించి 41 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో ఈ పంచెను నేస్తారు. ఉపవాసాలు, గోవింద నామస్మరణతో మగ్గం చేస్తుంటారు. ఎరువాడ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల అంచు, 3 గజాల వెడల్పు ఉంటుంది. ఈ పంచెలపై రాజ కట్టడాలకు గుర్తుగా 8 కంచుకోట కొమ్మ నగిషితో సుందరంగా, కళాత్మకంగా తయారు చేస్తారు. పంచె తయారీకి 20 రోజుల సమయం పడుతుంది. గద్వాల్ నగరం తుంగభద్ర, కృష్ణానది మధ్యన ఉన్నందున ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రెండు నదుల మధ్య ఉండే గద్వాల్లోని చేనేత మగ్గాలపై ఈ జోడు పంచెలను తయారు చేస్తారు. అలా During this illustrious legacy, I, Krishnaram Bhupal of Gadwal Samasthan, together with a group of Gadwal weavers, have come to Tirupati and Tirumala to offer the Gadwal Iruvada to Lord Venkateshwar Swami. Thank you. Namaskarlu. We are deeply grateful today to be present at Tirumala to present the revered Gadwal Iruvada Panchalu to Lord Venkateshwara for 2020. రెండు ఏడువాడల మధ్య తయారయ్యే వీటిని ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధికెక్కినట్లుగా చెబుతూ ఉంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజున శ్రీవారి మూల విరాట్ విగ్రహానికి ఎరువాడ జోడు పంచెలను అలంకరిస్తారని తెలిపారు. స్వామివారికి జోడు పంచెలు ఇవ్వడం తమ పూర్వజన్మ ఫలితమని కరుణాకర్ చెప్పారు. In continuing the illustrious legacy, I, Krishnaram Bhupal of Gadwal Samasthan, together with a group of Gadwal weavers, have come to Tirumala to offer the Gadwal Iruvada to Lord Venkateshwar Garu. This sacrifice offering not only honors our cultural and spiritual bond with Tirumala Devasthanam, but also celebrates the artistry and dedication of the Gadwal weaving community. By presenting this, we aim to encourage and empower our weavers, helping preserve a unique legacy while providing livelihood and security to the artisans. This gesture also brings greater recognition to the heritage of the Gadwal region in Telangana, inspiring pride and continuity for future generations, and also tying together Telangana and Andhra Pradesh eternally. We thank the TD chairman and other officials, authorities and devotees for their support in upholding this honorable tradition, promoting the welfare of our artists and strengthening the cultural ties between Gadwal Samasthan and Tirumala. Thank you very much. Namaskar. నా పేరు మహంకాళి కరుణాకర్. నేను గద్వాల ఏరువాడ జోడు పంచె వేస్తున్నా. గత 14 సంవత్సరాల నుంచి ఏరువాడ జోడు పంచె వేస్తున్నాను. నేను గద్వాల ఏరువాడ జోడు పంచె బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తుంది ఈ పంచ. అందుకు ఇది పంచకు ఏరువాడ జోడు పంచ అని పేరు వచ్చింది. ఈ ఏరువాడ జోడు పంచ సంస్థానాధీశుల కాలం నుంచి కొనసాగుతున్న, గత 400 సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి కృష్ణరామ్ భూపాల్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాము. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా భావిస్తాయి ఈ భాగ్యం కలిగినందుకు.
అంటే ఎన్ని రోజులు చేస్తారు సార్? ఈ ఏరువాడ జోడు పంచ 41 రోజులు దీక్ష పూని చేస్తాము. శ్రావణమాసం మొదలుకొని శ్రావణమాసం అయిపోయేంత వరకు చేస్తాము. చేసి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చి ఇస్తాం. అంటే ఆ పంచ పొడవు వెడల్పు ఎలా ఉంటుంది? పంచ పొడవు 11 గజాల పొడవు ఉంటుంది. వెడల్పు 82 ఇంచుల వెడల్పు ఉంటుంది. అక్కడిక్కడ బార్డర్ ఉంటుంది. మధ్యలో కాటన్ ఉంటుంది. మూల విరాట్కు లోపల కట్టే పంచ ఇది. ఓకే సార్. ఏమైనా క్వశ్చన్